వార్మ్ విషెస్ టు ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక సిఏబిజీ ఆపరేషన్ తర్వాత మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా వాళ్ళ లైఫ్ మినిమం 25 ఇయర్స్ మనం ప్రొలాంగ్ చేసినట్టు అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు మనం చెప్పిన ఆహార నియమాలు పాటించినప్పుడు, మనం చెప్పిన మందులు వాడుతున్నప్పుడు, డాక్టర్ రెగ్యులర్‌గా చెకప్ చేస్తున్నప్పుడు. సో, వెన్ దే బికమ్ నార్మల్, ఆ ఏజ్ వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ అని రావడము, వాళ్ళకి నీ రీప్లేస్‌మెంట్ అవసరం పడటం అనేది కామన్. ఆ విషయం గురించి మనం తెలుసుకోవడానికి ఈరోజు డాక్టర్ తేజ గారు మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాట్ ఆర్ ద థింగ్స్ ఎగ్జాక్ట్‌లీ ఏంటిని ఆయన చెప్తారు. మనం వింటాం ఈరోజు. తేజ గారు చెప్పండి. నమస్తే అండి. నా పేరు శ్రీతేజ్ అండి. ఆర్థోపెడిషన్ అండి. జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అని రెగ్యులర్‌గా ఇప్పుడు సార్ వాళ్ళు పంపించడం గాని, రెగ్యులర్‌గా మా దగ్గరికి వచ్చేవాళ్ళు గాని, మోకాళ్ళ నొప్పులు అని వస్తా ఉంటారండి. యూజువల్లీ ఏజ్ 50 అబోవ్ 55 ఉంటా ఉంటారు. మోస్ట్‌లీ ఫీమేల్స్ వస్తా ఉంటారండి మా దగ్గరికి మేల్స్ కన్నా సరే. ఇప్పుడు ఏంటి మరి ఫస్ట్ ఎలా అవాయిడ్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. ఎక్కువగా కింద కూర్చోవడం గాని, అంటే స్క్వాటింగ్ పొజిషన్. స్క్వాటింగ్ అంటే ఇండియన్ టాయిలెట్ పొజిషన్ అంటారన్నమాట. కింద కూర్చొని టాయిలెట్‌కి వెళ్ళడం గాని, బాచిపెట్టేసుకొని నేల మీద కూర్చోవడం గాని, మెట్లు ఎక్కువ సార్లు ఎక్కడం గాని, అంటే కొన్ని సార్లు పర్లేదు, 1, 2 సార్లు పర్లేదు గానీ, ఎక్కువ సార్లు మెట్లు ఎక్కడం గాని సపోర్ట్ లేకుండా, ఆర్ అనీవెన్ సర్ఫేస్ మీద అంటే ఎత్తు పల్లాలున్న సర్ఫేస్ మీద ఎక్కువ నడవడం గాని చేస్తున్నప్పుడు, ఈ అరుగుదల అనేది మోకాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటదన్నమాట. మీరు చేసిన పని చేస్తున్నప్పుడు నొప్పులుండవు. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత 50, 55 ఇయర్స్ దాటిన తర్వాత మీరు ప్రీవియస్‌గా 10 ఇయర్స్, 15 ఇయర్స్ ముందు చేసిన వర్క్స్ వల్ల ఆ పెయిన్స్ అనేవి 50 ఇయర్స్ తర్వాత బయటపడతా ఉంటాయండి. సో, దీన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే నేను చెప్పిన యాక్టివిటీస్ తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఫస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటే, ఇప్పుడు మన మోకాళ్ళనేది ఇలా ఉంటది. మన యంగ్ ఏజ్‌లో మోకాలు స్మూత్‌గా ఉండి కార్టిలేజ్ అని ఉంటదండి. ఈ కార్టిలేజు ఇది తొడ ఎముక, ఇదేమో కాలు ఎముక. ఈ రెండిటి మధ్యలో జాయింట్ ఉంటదండి. ఆ జాయింట్ స్మూత్‌గా ఉండడం వల్ల ఈ కదలిక అనేది చాలా స్మూత్‌గా నడుస్తా ఉంటది. నొప్పులు లేకుండా ఉంటది. వాళ్ళకి ఏ కంప్లెయింట్స్ రాకుండా ఫ్రీగా చేసుకుంటారు. ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్‌లో అరౌండ్ 30, 35 ఇయర్స్ ఎక్సెసివ్‌గా యాక్టివిటీ చేస్తున్నప్పుడు, ఇలాగ జాయింట్ చిన్నగా కార్టిలేజ్ అనేది అరుగుదల అనేది స్టార్ట్ అవుతా ఉంటదన్నమాట. ఎప్పుడైతే తీవ్రంగా పనిచేసి ఎత్తుపల్లాల మీద నడవడం గాని, లేదా ఎక్కువ కింద కూర్చోడం గాని, మెట్లెక్కడం గాని చేస్తున్నప్పుడు, ఈ అరుగుదల బాగా ఎక్కువయ్యి, మొత్తం ఆ కార్టిలేజ్ అంటే స్మూత్ సర్ఫేస్ అంతా పోయి, ఈ ఎముక, కాలెముక, తొడెముక 2 రాపిడయ్యి, నొప్పనేది ఎక్కువవుతా ఉంటది. వాపులు ఎక్కువొస్తా ఉంటాయి. జాయింట్ కదులుతున్నప్పుడు అంటే మోకాలు కదులుతున్నంత సేపు సౌండ్‌లు రావడం, పేషెంట్ యూజువల్‌గా ఇవే చెప్తా ఉంటారన్నమాట మా దగ్గరికొచ్చి. అప్పుడు అవి ఎలా చూస్తాము అంటే ఫస్ట్ ఒక ఎక్స్‌రేలో చూసుకొని అరుగుదల ఎలా ఉంది? 2 ఎముకల మధ్యలో స్పేస్ ఎంత ఉంది? అంటే ఎంతవరకు లోపల కార్టిలేజ్ ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్‌గా మనం చేస్తా ఉంటాం సార్. ఇప్పుడు ఆపరేషన్ అనేది కంపల్సరీ అని సార్ వెంటనే చెప్పట్లేదు. ఇవన్నీ పరీక్షలు చేసినాకనే చెప్తున్నారనమాట. ఒకవేళ అంటే మీకంటే అవసరం అనుకుంటే, ఆ ఆపరేషన్ చేయించుకోవాల్సినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సార్ చెప్తారు మనకు. అది ఆపరేషన్ అంటే ఫస్ట్ ఏంటంటే అండి, ఆపరేషన్‌కొస్తున్నప్పుడు ముందు ఏదైనా సరే ప్రీవియస్‌గా షుగరు, బీపీ అంటే డయాబెటిస్, హైపర్‌టెన్షన్ లాంటివి ఫస్ట్ చెక్ చేయించుకోవాలండి. ఆ ఉన్న వాళ్ళకి బోన్ క్వాలిటీ అనేది బాగా తక్కువగా ఉంటా ఉంటది. ఇంకోటేంటంటే హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఏంటి అంటే బోన్ క్వాలిటీ కూడా బాగా తగ్గడం వల్ల అరుగుదల అనేది అంటే 55 ఇయర్స్ రావాల్సింది 45, 50కే స్టార్ట్ ఉంటాయండి. సో, ఇవి ముందు చెక్ చేసుకుంటా ఉండాలి రెగ్యులర్‌గా. రెగ్యులర్ బేసిస్ అంటే ఎవ్రీ 3 మంత్స్ గాని, 6 మంత్స్ గాని మనం చెక్ చేసుకుంటా ఉన్నామనుకోండి. అది తీవ్రమైన స్టేట్‌లోకెళ్ళకుండానే ముందే మనం మెడికేషన్ ఇచ్చి పలానా డాక్టర్ ఏ డాక్టర్ అయితే అది చూస్తారో అది చూసి చూపించుకొని మనం వాటిని అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటది సార్. మనం సర్జరీ అనేది ఆఖరి ఆప్షన్. ఎప్పుడైనా మోకాళ్ళ వృధల్లో సర్జరీ అనేది ఆఖరి ఆప్షన్ అండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ సెకండ్ స్టేజ్‌లో గాని, లేదంటే థర్డ్ స్టేజ్‌లో గాని వచ్చినప్పుడు, మనం ఫస్ట్ డాక్టర్ కన్సల్ట్ చేసి, అంటే పర్టిక్యులర్ ఆర్థోపెడిషియన్ చూపించుకొని, మనం ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు, వాటికి ఏం మందులు వాడుకోవచ్చు అనేది కూడా చూసుకోవచ్చండి మనం. ఓకే అండి. థాంక్ యూ. మీరందరూ క్షేమంగా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు.